హైదరాబాదులో నిశ్శబ్దంగా జరిగిపోయినటువంటి ఒక ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. పాకిస్తాన్ వాళ్ళు మొన్ననే ఒకటి దొరికింది. పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించి ఒక అమ్మాయి వచ్చినటువంటి ఒక అబ్బాయి ఇక్కడ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి అంశం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎదురు తిరగడంతో బయటపడినటువంటి అంశం, కరాటే కళ్యాణి. అలా కాకుండా మరొక ఇన్సిడెంట్, ఒక పాకిస్తానీ మహిళ తన ఇద్దరు కొడుకులు ఒక కూతుర్ని వెంట పెట్టుకుని 1990లో లాంగ్ టర్మ్ వీసాలతో పాకిస్తాన్ వచ్చిందట. ముందు దాన్ని ఏమంటారు, మెడికల్ హెల్త్ ప్రాబ్లం ట్రీట్మెంట్ కోసం అని చెప్పేటటువంటి పేరుతో వచ్చిందట. ఆ తర్వాత నిదానంగా ఇక్కడ ఆధార్ కార్డు సంపాదించేసింది, అలాగే ఇతర డాక్యుమెంట్లు సంపాదించి 2011 నాటికి. ఆమె పెద్ద కొడుకు ఫర్హాద్ అఖీల్ వచ్చేటప్పటికి భారత పౌరసత్వం కూడా సంపాదించేసాడు 2016లో. 5 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డు అది కూడా వచ్చేసింది. అతను ఇక్కడ డిగ్రీ చదివినట్టుగా ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించాడు. ఇక్కడ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు హైదరాబాద్లో. ఏంటి, అతను ముస్లిం అని చెప్పకుండా. అట్లాగే చివరికి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఇష్యూ బయటపడింది. ఇక రెండో కొడుకు బిలాల్ అఖీల్, ఇతను వచ్చేటప్పటికి ఫేక్ ఆధార్ కార్డుతో పాటుగా ఇతను కూడా ఇంకొక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నలుగురు కూడా ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంటున్నట్టుగా ఇళ్ళు తీసుకుంటారు. ఈ నలుగురు కూడా వారానికి ఒకసారి కలుస్తూ ఉంటారు. వీళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గరికి ప్రతి వారం వెళ్తారు, ఎవరినో రిసీవ్ చేసుకుంటుంటారు. పాకిస్తాన్ ఎంబసీకి టచ్లో ఉన్నారు వీళ్ళు. బిలాలు, ఫహాద్ వీళ్ళిద్దరూ వివిఐపికి సంబంధించింది. అంటే ఇతను ఈ రెండో కొడుకు వచ్చేటప్పుడు సీసీటీవీ కెమెరాలకి సంబంధించినటువంటి యాక్టివిటీ చేస్తుంది. వాళ్ళ అమ్మాయి గజ్నా వచ్చేటప్పటికి ఇండియన్ సిటిజన్ అయినటువంటి సల్మాన్ని పెళ్లి చేసుకుంది. ఆ సల్మాన్కి సీసీటీవీ కెమెరా బిజినెస్ ఉంది. అతని ద్వారా ఈ విఐపీస్ మూమెంట్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఫొటోసు అవి కూడా తీస్తుంటారట. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వీటికి సంబంధించింది కూడా. ఓవరాల్గా ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు ఈ వ్యవహారాలు, ఈ ఫోన్ కాల్స్ ద్వారా ఎవరితో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో, అలాగే ప్రధానంగా ఇన్స్టాగ్రామ్ని వాడుతూ వీళ్ళు ఎవరితో కార్యకలాపాలు నడుపుతున్నారు అన్నది ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.